నాన్నగారిని అక్కడి నుంచి హైదరాబాద్ హాస్పిటల్‌కి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్స్ ఇంక కష్టమని చెప్పిన తర్వాత ఒక కూతురుగా ఆ బాధ తట్టుకోలేక డాక్టర్స్‌తో మీరు ఒక రకమైన వాదనకు దిగారంట. లెట్స్ డూ సంథింగ్. యాహ్! ఎందుకు గివ్ అప్ ఇచ్చేస్తున్నారు? హాఫ్ అన్ అవరో, 1 అవరో ఉందంటే లేదు ఇంకా ప్రయత్నించండి, ఇంకా ప్రయత్నించండి అని చాలా గట్టిగా ఫైట్ చేశారంట ఆ టైంలో. యాహ్! 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 ఇట్ ఈస్ ట్రూ అండి. హ్మ్. అంటే తీసుకొచ్చిన తర్వాత మా నాన్నగారు అంబులెన్స్ దిగి స్ట్రెచర్ ఎక్కారు. హ్మ్. అది వాట్ ఈస్ ఇట్ షోయింగ్ యూ అంటే హీ స్టిల్ హ్యాస్ దట్ లోపల స్టామినా ఉంది. హీ వాంట్ టు సమ్ ఫైట్. స్ట్రెంత్. హీ వాంట్ టు లివ్. దట్ ఆయన దిగి ఎక్కారు. చాలా పెయిన్ ఉంది ఆయన ఫేస్‌లో. అక్కడ హార్ట్ స్ట్రోకా మేడం? భీమవరంలో హార్ట్ స్ట్రోక్ వచ్చిందా? భీమవరంలో వచ్చింది. ఓకే. తీసుకొస్తుంటే ఆన్ ద వే విజయవాడలో కూడా వచ్చింది. ఓకే. సో 2 స్ట్రోక్స్ వచ్చినాయి. ఓకే. హీ కేమ్ హియర్ అంబులెన్స్‌లో దిగిన తర్వాత నన్నెవరు ఎక్కించొద్దు నేను ఎక్కుతానని ఆయన స్ట్రెచర్ ఆయనంతట ఆయన ఎక్కారు. హ్మ్. డాక్టర్ చెప్పారు. చెప్పిన తర్వాత నేనన్నా మా నాన్నగారు హీ ఈజ్ షోయింగ్ దట్ ఐ వాంట్ టు లివ్ అనేది ఆయన చూపించినప్పుడు మీరు చేయాల్సిన ప్రయత్నం మీరు చేయాలి కదా! హ్మ్. అంటే అప్పుడు హీ డిడ్ ఎ సర్జరీ. మేడం. అదర్వైజ్ హీ టోల్డ్ అందరిని పిలిచేయండి ఇంకా అని. హ్మ్. సో 2 డేస్ హీ ట్రైడ్ టు లివ్ అండి. నమ్మారా మేడం మీరు తిరిగి వస్తారు ఖచ్చితంగా? వస్తారనే అనుకున్నాము. హ్మ్. అసలు వి డిడ్ నాట్ నాన్నగారు కూడా హీ వాజ్ థింకింగ్ సో. బట్ ప్రాబ్లమ్ ఏమైందంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చే అంత టైంలో బీపీ చాలా డౌన్ అయిపోతది హార్ట్ స్ట్రోక్ తర్వాత. హ్మ్. అంత లో బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు లోపల బాడీ పార్ట్స్ అన్నీ హ్మ్. ఎఫెక్ట్ అయిపోతాయి. దట్స్ హౌ హిస్ కిడ్నీ గాట్ ఎఫెక్టెడ్. మేడం. యాహ్! కిడ్నీ ఎఫెక్ట్ అయింది. ఇంకా మేము కాపాడుకోలేకపోయాము.